హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం నేవల్ డాక్యార్డ్ అప్రెంటిస్షిప్ స్కూల్ నేవల్ డాక్యార్డ్ ముంబై సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ 16th to 22 మార్చ్ 2024లో రావటం జరిగింది. ఎప్పుడులా కాకుండా ఈసారి సపరేట్గా నోటిఫికేషన్ ఇవ్వటం అయితే జరిగింది. ఆ నోటిఫికేషన్లో చాలా మార్పులు అనేది చేశారు. ఆ మార్పులు ఏమేమి చేశారు, ప్రీవియస్ ఇయర్ ఎలా ఉండేది, ఈ ఇయర్ ఎలా ఉన్నది, ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఇలా మార్పులు చేయటం వలన అప్రెంటిస్షిప్ అభ్యర్థులకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎవరికి మంచి జరుగుతుంది, ఎవరికి లబ్ధి జరుగుతుంది అని టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూద్దాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసి ఉన్నారో మన గ్రూప్లో జాయిన్ అవ్వండి. అప్రెంటిస్షిప్ చేస్తేనే ఐటీఐకి ఒక వాల్యూ అనేది ఉంటుంది. సో అందువల్ల ఎవరైనా సరే ఐటీఐ చేసి వదిలేయటం కాకుండా అప్రెంటిస్షిప్ అనేది కంపల్సరీగా చేయాలి. చేస్తేనే మీకు గవర్నమెంట్ జాబ్స్ అనేది అవకాశం ఉంటుంది. సో ఏ ట్రేడ్స్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి అన్నీ టోటల్గా ఈ వీడియోలో చూద్దాం. అలాగే సెలక్షన్ లిస్ట్ ఎలా ఉంటుంది, కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, ఏజ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని కూడా చూద్దాం. ఇందులో వచ్చేసరికి ఎన్రోల్మెంట్ ట్రేడ్స్ టోటల్గా 300 వేకెన్సీస్ వరకు ఉన్నాయి. ఇందులో ఏ ట్రేడ్స్ ఉన్నాయంటే ఎలక్ట్రీషియన్ ఉంది, ఎలక్ట్రో ప్లాటర్ ఉంది, ఫిట్టర్ ఉంది, ఫౌండరీ మ్యాన్ ఉంది, అలాగే డీజిల్ మెకానిక్ ఉంది, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఉంది, మిషనిస్ట్ ఉంది, అలాగే మెకానిక్, మిషన్ టూల్స్ మెయింటెనెన్స్, పెయింటర్, ప్యాటర్న్ మేకర్ లేదా కార్పెంటర్, నెక్స్ట్ ప్లంబర్ ఉంది, ఎలక్ట్రానిక్ మెకానిక్ ఉంది, ఆర్ఎండ్ఏసి, షీట్ మెటల్ వర్కర్, కార్పెంటర్, సీయింగ్ టెక్నాలజీ అంటే టైలర్, వెల్డర్ ఉంది, మ్యాషన్, ఐటీ అండ్ ఈఎస్ఎం, షిప్రైట్ స్టీల్ అంటే ఫిట్టర్. నెక్స్ట్ ఐటీఐ చేయకుండా కూడా అప్రెంటిస్షిప్ చేయొచ్చు. అది లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారు, ఈ ఇయర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అందులో రిగ్గర్ అంటే 10th పాస్ అయి ఉంటే చాలు. అవి 12 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్ ఒక వేకెన్సీ ఉంది. టోటల్గా 301 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ఇది హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారంగా మనకి ఇవ్వటం అయితే జరుగుతుందని ఇచ్చారు. ఇక్కడ 3% హారిజాంటల్ రిజర్వేషన్ పీడబ్ల్యూడీకి, అలాగే ఆర్మర్కి 3% రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఇంకా ఇందులో ఎలిజిబిలిటీ కండిషన్స్ చూద్దాం. క్వాలిఫికేషన్ ఐటీఐ ట్రేడ్స్కి ఐటీఐ ఎన్సీవీటీ కానీ ఎస్సీవీటీ కానీ పాస్ అయి ఉండాలి. నాన్ ఐటీఐకి రిగ్గర్కి 8th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. అలాగే ఫోర్జర్ హీట్ ట్రీటర్కి 10th పాస్ అయి ఉండాలి. సో ఈ నోటిఫికేషన్ పూర్తిగా చూడండి, మీకు డెఫినెట్గా మంచి యూజ్ అవుతుంది. అండ్ ఏజ్ మనకి విశాఖపట్నంకి ఏజ్ లిమిట్ అనేది లేదు. అంటే ఏ ఏజ్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఒక చిన్న క్లాజ్ అనేది ఇక్కడ పెట్టాడు. ఇక్కడ కూడా సేమ్ నో అప్పర్ ఏజ్ లిమిట్. ఓకే, నో అప్పర్ ఏజ్ లిమిట్ 24 అయినా 25 అయినా అప్లై చేసుకోవచ్చు. బట్ ట్రేడ్స్మ్యాన్ స్కిల్ నోటిఫికేషన్లో ఏదైతే ఇచ్చాడో దానికి ఎలిజిబిలిటీ ప్రకారంగానే ఇక్కడ తీస్తాడు అని ఇచ్చారు. అంటే 25 ఇయర్స్ వరకు అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి, ఓకే, 25 ఇయర్స్ వరకు అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి, 28 ఇయర్స్ వరకు ఓబీసీ క్యాండిడేట్స్కి, 30 ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ట్రేడ్స్మ్యాన్ స్కిల్లో ఇక్కడ చూసారా, ఇక్కడ ట్రేడ్స్మ్యాన్ స్కిల్ నేవల్ డాక్యార్డ్. సో దానికి సంబంధించి ఒకవేళ మీరు అప్రెంటిస్షిప్ చేసినా అందులో మీరు ఎలిజిబిలిటీ లేకపోతే మీకు తీసే ఛాన్సెస్ అయితే ఉండవు. ఎందుకంటే మీరు చేసిన వేస్ట్ అయిపోతుంది కాబట్టి. సో ఏజ్ అనేది ఇవ్వరు అక్కడ. ఓన్లీ 18 నుంచి 25 ఇస్తారు అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి. అండ్ నెక్స్ట్ ఓబీసీ క్యాండిడేట్స్కి 18 to 28. సో దీనికి మినిమం 14 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం ఎంత ఉన్నా పర్వాలేదు. కాకపోతే ట్రేడ్స్మెన్ స్కిల్ దృష్టిలో పెట్టుకునే సెలక్షన్ లిస్ట్ అనేది ఉంటుంది. ఇంకా ఫిజికల్ స్టాండర్డ్స్, హైట్ అయితే 150 సెంటీమీటర్స్ ఉండాలి మినిమం. అండ్ వెయిట్ 45 kgs. ఇంకా సైట్ ఉన్న మనం స్పెట్స్ పెట్టుకొని వెళ్ళిపోతే ప్రాబ్లం లేదు. మీకు ఈ యొక్క మెడికల్ అనేది డాక్యార్డ్లోనే, ముంబై డాక్యార్డ్లోనే, డిస్పెన్సరీలోనే ఉంటుంది, ఇంక బయట కాదు. ఇంకా ఇంతకుముందు ఎప్పుడైనా
ప్రైవేట్‌గా గానీ, గవర్నమెంట్‌గా గానీ అప్రెంటిస్‌షిప్ చేసి ఉంటే మిమ్మల్ని రిజెక్ట్ చేసేస్తారు. మీకు అప్రెంటిస్‌షిప్ నాట్ ఎలిజిబుల్. ఇంకా స్టైఫండ్ అనేది ఆల్మోస్ట్ 2019లో ఏదైతే ఇంప్లిమెంట్ అయిందో అదే స్టైఫండ్ అనేది వస్తుంది. అంటే 9,000 వరకు 8,500 టు 9,000 వరకు మీకు స్టైఫండ్ అనేది వస్తుంది. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఐటీఐ మార్క్స్ ద్వారా అండ్ ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మీకు షార్ట్ లిస్ట్ అంటే ఒక పోస్ట్కి 20 మంది చొప్పున షార్ట్ లిస్ట్ చేసి ఎగ్జామ్స్ పిలవటం జరుగుతుంది. తర్వాత ఎగ్జామ్ పిలిచిన తర్వాత ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ ఎవరైతే సెలెక్ట్ చేస్తారో ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ అయిన తర్వాత మెడికల్ అనేది ఉంటుంది. ఇది సెలక్షన్ ప్రాసెస్. సో ఫస్ట్ ప్రైమరీ మెరిట్ లిస్ట్ అనేది ఎలా తీస్తారంటే రిటర్న్ ఎగ్జామ్కి తీస్తాడు. అది ఐటీఐ ట్రేడ్స్ బట్టే తీస్తాడు. క్యాండిడేట్స్ విత్ ఐటీఐ ట్రేడ్స్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఫర్ ఐటీఐ ఇంతకుముందు 10th క్లాస్ మార్క్ లిస్ట్ బట్టి మెరిట్ తీసేవాడు. ఇప్పుడు ఫర్ ఐటీఐ ట్రేడ్స్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ ఇన్ ద బేసిస్ ఆఫ్ అగ్రిగేట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ఐటీఐ ట్రేడ్స్. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ ఐటీఐ మార్క్స్ ఏమైనా టై అయితే అప్పుడు మాత్రమే 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది కంపేర్ చేస్తారు. ఇన్ కేస్ అప్పుడు కూడా ఈక్వల్ అయితే ఏజ్ అనేది చూస్తారు. ఇది ఓకే. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే నాన్ ఐటీఐ అంటే 10th క్లాస్ పాస్ అయి ఉంటారు కదా, వాళ్ళైతే మామూలుగా యాజ్ యూజువల్గా అప్లై చేసేసుకోవచ్చు. ఇంకా రిటర్న్ ఎగ్జామ్ అనేది మీకు త్రూ పోస్ట్ ద్వారా అడ్మిట్ కార్డ్స్ అనేవి పంపరు. మీకు ఈమెయిల్ ద్వారా మీకు అడ్మిట్ కార్డ్స్ అనేవి పంపుతారు. అండ్ దీనికి ఎలా పంపుతారంటే రిటర్న్ ఎగ్జామ్కి 1:20. సపోజ్ 300 ఉన్నాయి కాబట్టి 300 ఇంటూ 20 మెంబర్స్ని మనం పంపటం జరుగుతుంది. స్కీమ్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఇది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ సైన్స్ 35 మార్క్స్కి ఇస్తారు. మ్యాథమెటిక్స్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ 35, జనరల్ అవేర్నెస్ కామన్ ఫర్ ఆల్ ట్రేడ్స్ 30 మార్క్స్. There will be no negative marking for wrong answer. Duration of written exam will be 2 hours టైం ఉంటుంది. 35 అంటే టోటల్గా 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. 2 hours టైము. మొత్తం అందరికీ కూడా సేమ్ పేపర్ ఉంటుంది. అందరికీ ఈక్వల్గానే కామన్ పేపర్ ఉంటుంది అనమాట. మీడియం ఆఫ్ రిటర్న్ ఎగ్జామ్ అది ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుంది. అండ్ సెంటర్ ఎక్కడంటే ఇది మ్యాక్సిమం మేలో ఉంటుందని అంటున్నారు. ముంబైలోనే ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుంది. మెరిట్ లిస్ట్ ఇవన్నీ కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూకి 1:3 ప్రకారంగా తీస్తారు. అండ్ ఇంటర్వ్యూకి సపరేట్గా పంపించడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది. డ్యూరింగ్ ఇంటర్వ్యూ 10th క్లాస్ ఐటీఐ ఆధార్ కార్డు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి. ఇవన్నీ ఫైనల్ మెరిట్ లిస్టు మెడికల్ ఎగ్జామ్ ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా ఉంటాయి. బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ మనం చూసుకోవాల్సిందే. కొంతమందికి మాత్రమే అకామిడేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అండ్ దీని యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది ప్రజెంట్ అయితే ఇంకా ఆన్లైన్లో స్టార్ట్ అవ్వలేదు. ఇది 21 days అంటే నోటిఫికేషన్ పడిన దగ్గర నుంచి 21 days లోపు అప్లై చేయాలని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇది ఎలా అప్లై చేయాలనేది కూడా నేను వీడియో చేస్తాను. కాకపోతే మీ ఫోటోకి వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి. మీ 10th క్లాస్ మార్క్ లిస్టు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి హార్డ్ కాపీని కూడా మీరు పంపించాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది ఆన్లైన్లోనే అప్లై చేస్తాం. ఇంకా జనరల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇది ఆన్లైన్లో అప్లై చేసి ఇక్కడ వెబ్సైట్ కూడా క్లియర్గా ఇవ్వటం అయితే జరిగింది. దీనికి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు కూడా లేదు. అండ్ నెక్స్ట్ మీ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్ట్లో మీ ఫోటో మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నేము ఈక్వల్ టు ఆధార్లో కూడా సేమ్ రెండు కూడా ఒకే విధంగా ఉండాలి. ఒకవేళ లేకపోతే మిమ్మల్ని ఎగ్జామ్కి రానివ్వరు. ఇది క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. ఇన్ కేస్ ఏమైనా అప్లికేషన్ సరిగా ఫిల్ చేయకపోయినా, ఫోటో సరిగా అప్లోడ్ చేయకపోయినా, ఇవన్నీ కరెక్ట్గా లేకపోయినా మిమ్మల్ని రిజెక్ట్ చేయటం అయితే జరుగుతుంది. సో మీ డాక్యుమెంట్స్ ఇర్రిలవెంట్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేకపోయినా, మీ డాక్యుమెంట్స్ అంటే వేరే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. ఇది టోటల్ ప్రాసెస్. ఇన్ కేస్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కింద ఈమెయిల్ కానీ లేదంటే ఈ యొక్క హెల్ప్ లైన్
నెంబర్కైనా కాల్ చేసి కనుక్కోవచ్చు అని ఇచ్చారు. ఇంకా మీకు ఇంకా డౌట్స్ ఉంటే మన ఛానల్లో కింద కామెంట్స్లో మీరు తెలియచేస్తే నేను రిప్లై ఇస్తాను. లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో డైరెక్ట్గా మీరు మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. ఇది నేవల్ డాక్యార్డ్ అప్రెంటిస్‌షిప్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్. సో ఎవరైతే ఐటీఐ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేయండి. ఎందుకంటే లాస్ట్ టైం అయితే ఇంతమందిని పంపలేదు, 1:5 అలా పంపారు. లాస్ట్ టైం ఏజ్ లిమిట్ కూడా ఉంది, ఈసారి ఏజ్ లిమిట్ లేదు. సో మ్యాక్సిమం అప్లై అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.